హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్ వర్స్. ఇప్పుడు మనం ఒక ఫోన్ కొన్నప్పుడు కెమెరా క్వాలిటీ ఉన్నంత బాగా మనం ఫోన్ కొన్న సంవత్సరానికో లేదంటే సంవత్సరంన్నరకో అయితే క్వాలిటీ అప్పుడు కొన్నప్పటికంటే డిక్రీజ్ అవుతూ ఉంటుంది. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది? అప్పుడున్న కాంపోనెంట్సే కదా ఇప్పుడు కూడా ఫోన్లో ఉన్నవి. మరి అప్పుడు ఫస్ట్లోనేమో చాలా మంచిగా వస్తాయి, ఇప్పుడు ఎందుకు అంత మంచిగా రావు అని చాలా మందికి అయితే డౌట్ ఉంటుంది. ఇప్పుడు నేనైతే ఈ వీడియోలో అసలు ఫోన్ కొన్న తర్వాత కొంతకాలం తర్వాత ఫోన్ యొక్క కెమెరా క్వాలిటీ ఎందుకు తక్కువ అవుతుంది అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఫస్ట్ది సాఫ్ట్వేర్ అప్డేట్స్ వల్ల అని చెప్పొచ్చు, అలాగే కొన్ని మనం చేసే తప్పుల వల్ల అని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు వీటిని నేను క్లియర్గా చెప్తాను. ఫస్ట్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ అని చెప్పుకున్నాం కదా. ఇది ఎలా అంటే మనం ఫోన్ కొన్నప్పుడు అది అప్పుడే లాంచ్ అవుతుంది కదా. ఆ లాంచ్ అయిన తర్వాత ఫోన్ కొన్నప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఆ కంపెనీ వాళ్ళు ఆ ఫోన్ గురించి కొంత కన్సర్న్ చూపిస్తారు. ఎందుకంటే ఆ ఫోన్లు మంచిగా అమ్ముడుపోవాలి కాబట్టి. అలాంటప్పుడు ఏం చేయాలి, అందులో ఏ బగ్ ఉన్నా కూడా ఫిక్స్ చేయాలి. అంటే కెమెరాలో కూడా ఏదైనా బగ్ ఉన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఫిక్స్ చేస్తారు. అలా 2-3 నెలలు ఆ తర్వాత కొద్దిగా దాని మీద కన్సర్న్స్ తగ్గిపోతూ కొత్త ఫోన్ల మీద మంచిగా ఆప్టిమైజ్ చేయడానికి కొత్త ఫోన్ల మ్యానుఫ్యాక్చర్ మీద ఆలోచిస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల వాళ్ళు పట్టించుకోకపోవడం వల్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ స్లోగా వస్తూ ఉంటాయి. అలా రావడం వల్ల కూడా ఎప్పుడో ఒకసారి సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇస్తారు కాబట్టి వాళ్ళు బగ్స్ సరిగా చూడకపోవడం, లేదంటే వాళ్ళు వేరే సమస్యని రిజాల్వ్ చేయడానికి గట్టిగా ప్రయత్నించడం వల్ల వీటి పక్కై కాంపోనెంట్స్ గురించి అసలు పట్టించుకోరు. అంటే ఇప్పుడు ఏదో వేరే పెద్ద సమస్య ఉంది, లేదంటే మేజర్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ Android 15, Android 16 ఇలా ఉంటాయి కదా. అలా పెద్ద సాఫ్ట్వేర్ ఇష్యూస్ చేసేటప్పుడు వాళ్ళు మంచిగా దాని మీదనే కాన్సన్ట్రేట్ చేస్తారు. ఇలా చేయడం వల్ల కొద్దిసార్లు కెమెరా ఆప్టిమైజేషన్ దెబ్బతింటుంది, కొద్దిసార్లు స్పీకర్, కొద్దిసార్లు మైక్, ఇలా కొన్ని ఆప్టిమైజేషన్స్ అయితే దెబ్బతింటాయి. దానివల్ల వాటి క్వాలిటీ కూడా పడిపోతుంది. ఇక్కడ కెమెరాలు పడిపోతాయి, అలాగే కొన్నిసార్లు ఈ మైక్స్, స్పీకర్స్ ఇలాంటివి కూడా పడిపోయే అవకాశం ఉంటుంది. అంటే ఇది వాళ్ళు మేము కెమెరా గురించి పట్టించుకోకపోవడం వల్ల, అంటే ఇది ఇంటెన్షనల్గా కాదు కానీ కొన్నిసార్లు వాళ్ళు ఇంటెన్షనల్గా కూడా సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇచ్చి కెమెరా క్వాలిటీ అయితే తక్కువ అయ్యే విధంగా చూస్తారు. ఇలా ఎందుకు చేస్తారు? వాళ్ళ ఫోన్ బ్రాండే కదా, మరి వాళ్ళు ఎందుకు ఇలా కెమెరా క్వాలిటీ తక్కువ చేసుకుంటారు అంటే, ఇప్పుడు ఈ ఫోన్ లాంచ్ అయిన తర్వాత 2-3 నెలలు ఇలా చూసుకొని ఆ తర్వాత ఇంకొక దాని మీద దీని సక్సెసరే కావచ్చు, లేదంటే ఇంకొక పేరుతో తీసుకువచ్చేదే కావచ్చు, వాళ్ళ కంపెనీ నుంచి వేరొక ఫోన్ బయటకు వస్తుంది అంటే ఇప్పుడు దాన్ని కొనాలంటే దీంట్లో ఏదో బగ్స్ ఉండాలి కదా. అలా బగ్స్ ఉంటేనే కదా మనం వేరే ఫోన్లను మార్చుకునేది. అందరూ మేజర్గా చూసేదేంటి, కెమెరా కాబట్టి వీళ్ళు కెమెరాలో బగ్స్ అప్డేట్ వల్ల తెస్తూ ఉంటారు. ఇలా అప్డేట్స్ రోల్ అవుట్ చేసి కెమెరాలో ఇష్యూస్ తెప్పించడం వల్ల అందులో కెమెరా క్వాలిటీ అయితే అంత బాగా ఉండదు. అలా క్వాలిటీ బాగుండకపోవడం వల్ల మనం ఇంకొక ఫోన్కి మారాలనే ఆలోచన వస్తుంది. అప్పుడు వాళ్ళు ఇంకొక ఫోన్ అయితే లాంచ్ చేస్తారు. అందులో కెమెరా ఇంకా చాలా బాగుంది అని వాళ్ళు చెప్తారు. ఇంతకు ముందు తెచ్చిన దానికంటే ఇప్పటిది చాలా బాగుంది అని వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది. అంటే మనకు దీనికంటే మన దగ్గర ఉన్న ఫోన్ కంటే బెస్ట్ చాయిస్ మేము ఇంకొకటి లాంచ్ చేస్తున్నాం అని చెప్తారు. కాబట్టి ఇందులో కెమెరా మంచిగా రావట్లేదు కాబట్టి మనం ఇంకొక ఫోన్కి షిఫ్ట్ అవ్వడానికి వాళ్ళైతే ఈ విధంగా వాళ్ళ కొత్త ఫోన్ల సేల్స్ని పెంచడానికి పాత ఫోన్ల యొక్క కెమెరా కానీ లేదంటే ఇతర కాంపోనెంట్స్కి సంబంధించింది క్వాలిటీ అయితే డిక్రీస్ చేయడం జరుగుతుంది. అలా డిక్రీస్ చేయడం వల్ల మనం ఇంకొక ఫోన్ వాళ్ళ బ్రాండే కావచ్చు, లేదంటే వేరొక బ్రాండ్ ఫోన్ కొనుక్కోవాలనే ఆలోచన మనలో పుడుతుంది. వాళ్ళు మా బ్రాండ్లోనే ఇంకొంచెం దానికంటే బెటర్ ఫోన్ వచ్చిందని చెప్తారు కాబట్టి మనం అయితే ఆ ఫోన్ని తీసుకోవడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అందుకే వీళ్ళు సాఫ్ట్వేర్ అప్డేట్స్లో ఇలా కెమెరా క్వాలిటీని తక్కువగా చేస్తారు. అలాగే ఈ సాఫ్ట్వేర్ అప్డేట్లోనే ఇంకొకటి ఉంది. ఇది ఏంటి అంటే మనం ఎన్ని సాఫ్ట్వేర్ అప్డేట్స్ వచ్చినా కూడా ఫోన్ అయితే అప్డేట్ చేయడం. ఇలా అప్డేట్ చేయకపోయేసరికి అది అవుట్డేట్ అయిపోతుంది.
అవుట్డేటెడ్గా ఆ అప్డేట్ అలాగే మిగిలిపోతుంది. అంటే మనం ఎప్పటిదో పాత అప్డేట్ని అయితే ఫోన్ని యూజ్ చేస్తున్నాం. అలా కొత్త అప్డేట్ చేయడం లేదు కాబట్టి కెమెరా క్వాలిటీ తక్కువ అవుతుంది. అలాగే ఈ సాఫ్ట్వేర్ అప్డేట్లతో పాటు ఇంకా కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయి మన ఫోన్ యొక్క కెమెరా క్వాలిటీ తక్కువ అవడానికి. అవేంటి అన్నది ఇప్పుడు చూద్దాం. ముందుగా చూసుకున్నట్లయితే మనం చాలామంది 100లో 99 మంది అయితే కెమెరా యొక్క లెన్స్ని అయితే క్లియర్ చేయరు. మనకు స్క్రీన్ పైన తుడిసి అంత క్లీన్ చేసి అలాగే ఉంచుకుంటారు. కెమెరా మీద దుమ్ము అదంతా పడుతూ ఉంటుంది కదా, అది మెల్లమెల్లగా ఈ కెమెరా లెన్స్ లోపల నుంచి కెమెరా లోపలికి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోవడం వల్ల బయట నుంచి వచ్చే లైట్ కెమెరాలో మనం కెమెరా యూజ్ చేసేటప్పుడు అంత బాగా వెళ్ళదు. అలా వెళ్ళకపోయేసరికి కెమెరా క్వాలిటీ అయితే దెబ్బతింటుంది. అంటే మనం అదంతా దుమ్మంతా లోపలికి వెళ్ళిపోయింది. అలా లోపలికి వెళ్ళడం వల్ల కెమెరాలోకి లైట్ వెళ్ళదు కదా, అలాంటప్పుడు బయట కలర్స్ అంతా న్యాచురల్గా రావు మన ఫోన్లో క్యాప్చర్ చేసేటప్పుడు. అలాగే మనం ఫోన్ కొన్న కొత్తలో చూసుకున్నంత జాగ్రత్తగా అయితే మనం ఫోన్ కొన్న 6 నెలలకు సంవత్సరానికి అయితే చూసుకోం. ఫస్ట్ ఎలా చూసుకుంటాం, ఫోన్ కొన్న కొత్తలో చిన్న పిల్లాడిని చూసుకున్నట్టు చాలా మెల్లిగా ఫోన్ అక్కడ టేబుల్ మీద పెట్టడం కానీ లేదంటే తుడవడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం. కానీ కొద్ది రోజులకు అదేమవుతుంది, ఇలా పాత పడుతుంటే మనం బెడ్ మీద కానీ లేదంటే మంచం పైన కానీ అలా విసిరేస్తూ ఉంటాం. అలా విసిరేయడం వల్ల ఏమవుతుంది, కెమెరా ఏం దెబ్బతినదు. ఇదైతే సరే, కానీ ఏం జరుగుతుంది, ఇప్పుడు దాదాపుగా అన్ని ఫోన్లలో ఆప్టికల్ ఇమేజ్ స్టాబిలైజేషన్ అయితే వస్తుంది కదా. ఈ ఆప్టికల్ ఇమేజ్ స్టాబిలైజేషన్ సిస్టమ్ అయితే దెబ్బతినే అవకాశం ఉంటుంది. అంటే మనం ఫోన్ యూజ్ చేసేటప్పుడు మన ఈ ఫోన్ ఇటు కదిలితే కెమెరాని ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ జరుపుతుంది, లెఫ్ట్ సైడ్ ఫోన్ జరిగితే రైట్ సైడ్. అదైతే కెమెరాని స్ట్రేట్గా ఉంచడానికి అయితే మంచిగా ఆ సిస్టమ్తో అయితే రన్ చేస్తూ ఉంటుంది ఈ ఓఐఎస్. మనం ఒక్కసారిగా అలా విశ్రమడం వల్ల ఈ ఓఐఎస్ సిస్టమ్ అనేది దెబ్బతింటుంది. ఫోన్ కెమెరా అయితే ఏం పాడవదు, కానీ ఈ ఓఐఎస్ దెబ్బతినడం వల్ల షేకీ ఇమేజ్ అయితే వస్తూ ఉంటాయి. అలాగే కొంతమంది ఫోన్ని బ్యాక్ కవర్ వేయించుకోకుండా అలాగే యూజ్ చేస్తూ ఉంటారు. అలా యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది, ఫోన్ కెమెరా బంప్ బయటకుంటుంది కదా, అలా బయటకున్నప్పుడు ఫోన్ ఇలా వెనక సైడ్ కెమెరాలు కింది సైడ్ వెళ్ళే విధంగా పెట్టినామనుకోండి, ఒకవేళ మన చేతి తలిగి అది పక్కకు జరిగినట్లయితే ఆ కెమెరా లెన్స్ పైన గీతలు పడుతూ ఉంటాయి. అలా గీతలు పడడం వల్ల కూడా కెమెరా క్వాలిటీ అంత బాగా రాదు. ఎందుకు అంటే అక్కడ గీతే అంత పర్ఫెక్ట్గా కనిపిస్తూ ఉంటుంది, బయట ఇమేజ్ అంతా మనకైతే చాలా చక్కగా కనిపించే అవకాశం అయితే ఉండదు. కాబట్టి ఇలా ఫోన్ కింద పెట్టడం కూడా ఒక కారణం. ఇలా కెమెరా బంప్ బయటికి రావడం, మనం ఫోన్కి పౌచ్ యూజ్ చేయకుండా ఉండడం వల్ల కూడా ఒక్కొక్కసారి ఈ కెమెరా క్వాలిటీ ఇలా గీతలు పడడం వల్ల తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఫోన్ కెమెరాలో ఉండే సెన్సార్ పైన కొన్ని పిక్సెల్స్ అయితే ఉంటాయి కదా, ఆ పిక్సెల్స్ ఫోన్ కొన్న కొత్తలో చాలా మంచిగా పనిచేస్తూ ఉంటాయి. అంటే అవి పీక్ లెవెల్లో పనిచేస్తూ ఉంటాయి. ఆ తర్వాత వీటి క్వాలిటీ కొద్దిగా తగ్గుతుంది, సెన్సిటివిటీ కూడా తగ్గుతుంది. ఇలా తగ్గడం వల్ల మనకు ఫోన్లో ఫొటోస్ తీసినప్పుడు అంత మంచిగా వచ్చే అవకాశం అయితే ఉండదు. అలాగే ఇంకొకటి, ఫోన్లో స్టోరేజ్ ఫుల్ అవ్వడం కూడా మన ఫొటోస్ అంత బాగా రాకపోవడానికి అవకాశం ఉంటుంది. ఫోన్లో స్టోరేజ్ ఫుల్ అయితే మన కెమెరా నుంచి వచ్చే ఫోటో క్వాలిటీ ఎందుకు తక్కువ అవుతుంది అని మీరైతే అనుకోవచ్చు. ఇప్పుడు మనం ఫోన్ కెమెరాతో ఫోటో తీసినప్పుడు అది ప్రాసెస్ చేసి అంత హై క్వాలిటీలో మనకైతే ఇమేజ్ని చూపించడానికైతే ట్రై చేస్తుంది. మన ఫోన్లో స్టోరేజ్ అయిపోవడం వల్ల అది తీసిన దానికంటే క్వాలిటీని అయితే కంప్రెస్ చేస్తుంది. అలా కంప్రెస్ చేయడం వల్ల ఇమేజ్ క్వాలిటీ దెబ్బతింటుంది. దానివల్ల కూడా ఫొటోస్ మంచిగా రాకపోవడానికి చాలా అవకాశం ఉంది. ఇప్పుడు మరి వీటి బారి నుండి మన కెమెరాని ఎలా రక్షించుకోవాలి, అది పాడవకుండా ఎలా చూసుకోవాలి అంటే, ఫోన్లో అప్డేట్స్ రాగానే చేయకుండా ఉండడానికి అయితే ట్రై చేయండి. దాంట్లో ఏమేమి మిస్యూస్ రిజాల్వ్ చేశారు, ఏమేమి బగ్స్ ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకొని అయితే దాన్ని ఒకసారి అప్డేట్ చేయడానికి ట్రై చేయండి. అలాగని చెప్పేసి చాలా కాలం అయితే అప్డేట్స్ చేయకుండా ఉండకండి. మేజర్ అప్డేట్స్ వచ్చినప్పుడు అయితే ఖచ్చితంగా చేసుకోండి. అలాగే కుదిరినప్పుడల్లా
కెమెరా లెన్స్ని అయితే క్లియర్ చేసుకుంటూ ఉండండి. అలాగే ఫోన్ని విసరకుండా ఉండడానికి ప్రయత్నించండి. ఎంత పాడైనా కూడా మన ఫోన్ మనదే కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే బ్యాక్ కవర్ అంటే పౌచ్ వేసుకొని యూజ్ చేసుకోండి. అలాగే ఫోన్లో తగినంత స్టోరేజ్ ఉండే విధంగా చూసుకోండి. ఈ జాగ్రత్తలు పడితే మన ఫోన్ యొక్క కెమెరా అంత త్వరగా పాడవకుండా ఉండడానికైతే ఛాన్స్ ఉంటుంది. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బై బై నౌ.